మన మధ్య ఉన్న ప్రియులు బైబిల్ మిషన్ పక్షముగా తిరుపతి పాడులో ఘనమైన సేవ జరిగిస్తున్నటువంటి రెవరెండ్ పి యేసుపాదం గారు వారు వచ్చి ఇప్పుడు వాక్య సందేశం అందిస్తూ ఉన్నారు గనుక అందరూ శ్రద్ధగా వినాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 87వ వార్షికోత్సవ బైబిల్ మిషన్ యొక్క మహోత్సవాలకు వచ్చినటువంటి విశ్వాసులైన వారికి, భక్తులైన వారికి అందరూ కూడా హృదయపూర్వక వందన మరణాతలు. అందరికీ మరణాత. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. దేనిని గూర్చి చింతింపకుడి గాని చింతించకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మా మంచి బోధకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో చదవబడినటువంటి యొక్క లేఖన భాగమును కొద్ది నిమిషాలు నాయన, కొద్ది సమయము మేము ధ్యానించుకోవడానికి మీ సహాయమును, మీ ఆత్మ సహాయమును, దీనుడును నా పైన ఉంచండి ప్రభా. ఇవి నా మాటలు కాదు, మాట్లాడువారు మీరు కాదు, నేనేని చెప్పిన దేవా, మీ ఆత్మ సహాయమును నాకు తోడుగా ఉంచి దేవా, ఇదిగో మాట్లాడుతున్నటువంటి మాటలు సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరును నాయన గ్రహింపగలడానికి మనస్సును మీరు అనుగ్రహింప చేయమని, మీ సహాయమును తండ్రి మీరు మాకు తోడుగా ఉంచి నీ కృపలో బలపరచమని మా నాథుడును క్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి విడుకొనిచ్చున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి కృపాక్షేమమును బట్టి ఈ విధంగా దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ యొక్క మహోత్సవాలలో దేవుడు మనకు అనుగ్రహించిన సహాయమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చదివినటువంటి యొక్క లేఖన భాగాన్ని ఒకంత మనము ఆలోచన చేసినట్లయితే, విజ్ఞాపన అనేటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. సాధారణంగా మనము ప్రార్థనను చేయవారమై ఉంటాం. దైవజనుడు ఆత్మీయ స్వస్థత పుస్తకములో వారి యొక్క సందేశములో తెలియజేసినటువంటి మాటను గనక మనము గమనిస్తే, మనము దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వచ్చినప్పుడు మన యొక్క అక్కర్ల కొరకు, మన యొక్క అవసరతల కొరకు ప్రార్థన చేసి అంతటితో మనము మన యొక్క ప్రార్థనను ముగించి వేయడము కాదు, కానీ
మన ప్రార్థనను ముగించి మనము దైవ సన్నిధిలో నుంచి వెళ్ళిపోకముందు ఇతరుల కొరకు మనము ఇతరుల యొక్క అవసరతల కొరకు ఖచ్చితంగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అదే దైవజనుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మన కొరకు మనము ప్రార్థన చేసుకోవడమే కాదు కానీ ఇతరుల కొరకు మనము ఏం చేయాలంటే ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. దానికే విజ్ఞాపన ప్రార్థన అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము గమనించినప్పుడు విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఒక గొప్ప ఆయుధము. విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఒక గొప్ప ఆయుధము. యుద్ధములో వెళ్ళేటువంటి సైనికుడికి ఆయుధం ఉంటుంది. అలాగనే మనం గమనించినప్పుడు భక్తునికి లేదా విశ్వాసులమైనటువంటి మనకు విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది ఒక చక్కటి ఆయుధము. ఈ విజ్ఞాపన ప్రార్థన వలన మనము మానవ ప్రయత్నములను జయించగలము. ఈ విజ్ఞాపన ప్రార్థన వలన మనము విచారములను, మనకున్నటువంటి చింతలను కూడా మనము జయించగలము అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మానవ ప్రయత్నములు అనంటే కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకముగా లేచేటువంటి పరిస్థితులను ఎన్నో అపవాది కలుగు చేస్తూ ఉంటాడు. మనం ఏదైనా ఒక మంచి పనిని చేస్తున్నప్పుడు, లేదా మనము దైవ సంబంధమైనటువంటి కార్యములలో ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా అపవాది ఏం చేస్తాడంటే ఆటంకాన్ని కలుగు చేస్తాడు. అపవాది ఆటంకమును కలుగు చేయడానికి వాడి యొక్క అనుచరులను లేక ఇతరులను, మనుషులను వాడు ఉపయోగించుకుని ఏం చేస్తుంటాడంటే అనేకమైనటువంటి ప్రయత్నములు ఏదో ఒక విధముగా ఆ పనిని అడ్డుకోవాలని. దైవజనులు కూడా చెప్పిన మాటను మనం గమనిస్తే, మంచి మార్గమున ఆటంకములు అనేకములు, లేకపోతే మంచి మార్గమున ఆటంకములు అనేక పర్యాయాలు కలుగుతాయని. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ ఆటంకానైనా దేవుని నుండి మనం పొందుకోబోయేటువంటి ఆశీర్వాదానికి ఆటంకముగా ఉన్న పరిస్థితులనైనా, ఆధ్యాత్మికమైన జీవితంలో మనము వృద్ధి చెందడానికి ఉన్న ప్రతి విధమైన ఆటంకమునైనా, లేదా దైవ సంబంధమైనటువంటి కార్యములు జరగవలసి ఉన్నప్పుడు, అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటించబడవలసి ఉన్నప్పుడు, అనేకులకు మంచి సంగతులను తెలియపరచబడవలసి ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి ఆటంకములను కానీ మనము జయించడానికి విజ్ఞాపన ప్రార్థన మనందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విజ్ఞాపన ప్రార్థన వలన మనకున్న చింతలు కూడా మనకున్నటువంటి భయాలను కూడా మనము ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. అందుకని మనం చదివినటువంటి లేఖనములో దేని విషయంలో కూడా చింతించుకుడి కానీ మనం ఏం చేయాలంట, ప్రతి విషయంలో విజ్ఞాపన ప్రార్థనలు మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనము ఈ 87వ మహోత్సవంలో ఇంత సంతోషముగా, ఇంత ఆనందముగా, ప్రియమైనటువంటి వాళ్ళరా, గత కొన్ని సంవత్సరాల క్రితము లేదా గడిచినటువంటి కరోనా సమయంలో కానీ, ఇంకా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లరా ఏర్పడినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ, బహుశా అలాంటి సందర్భాల్లో మనమే ప్రార్థించిన వారంగా, ఆలోచించినటువంటి వారంగా ఉన్నాం. మనము పూర్వపు వైభవాన్ని, గత సంవత్సరాల్లో పూర్వ దినాల నుంచి జరుగుతున్నటువంటి మహోత్సవముల యొక్క ఆ ఆనందాన్ని మనము పొందగలమా?
అనేటువంటి ఆలోచనలు, భయములు, చింతలు ఎన్నో మన జీవితాల్లో ఎదురయ్యాయి. వాటన్నిటి నుంచి కూడా మనము దాటి ముందుకు రాగలిగాం. కానీ ఈనాడు మనం గమనిస్తే ఇంత ప్రశాంతముగా, ఇంత దిగ్విజయముగా, ఇంత సంతోషకరముగా ఈ యొక్క మహోత్సవములు ఈనాడు జరుగుతున్నాయంటే, లక్షలాది మంది ప్రజలు ఈ రోజున ఈ యొక్క ఏర్పాటు యొక్క స్థలంలో ఉన్నామనంటే వీటన్నిటికీ గల కారణం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థనలే. దైవజనులు మనకిచ్చినటువంటి ప్రార్థనలలో ప్రతి మంగళవారము విజ్ఞాపన ప్రార్థన. అంత మాత్రమే కాకుండా నేడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన యొక్క అధ్యక్షులైనటువంటి వారు, మన యొక్క ప్రెసిడెంట్ అయ్య గారు, వారి యొక్క ఆధ్వర్యంలో బైబిల్ మిషన్ యొక్క అధికారులైనటువంటి వారు ఈ మహోత్సవముల కొరకు, కేవలము మహోత్సవముల కొరకు మాత్రమే కాదు కానీ బైబిల్ మిషన్ యొక్క క్షేమము కొరకు, బైబిల్ మిషన్ యొక్క వృద్ధి కొరకు, బైబిల్ మిషన్ యొక్క సంఘముల యొక్క అభివృద్ధి కొరకు ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు జరిగిస్తున్నటువంటి వారమై ఉన్నారు. గత దినాలన్నీ కూడా మనము ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు చేసిన వారమై ఉన్నాం. ఆ ఫలితమే ఈరోజు మనం ఎంత ఆనందంగా దేవుని సన్నిధిలో లేక ఈ మహోత్సవాల్లో కూర్చుని దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు రాసినటువంటి 75వ కీర్తనలో భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడరాదు అనేటువంటి పాటలో మనము గమనించినప్పుడు 4వ చరణములో విజ్ఞాపన గురించి అక్కడ వ్రాయబడ్డాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మన కొరకు భక్తులైనటువంటి వారు, మన కొరకు నీతిమంతులైనటువంటి వారు, మన కొరకు మహా ఉన్నతమైనటువంటి వారు చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలు దాటి లేకపోతే ఎగిరి కీడు మన దరికి రాగలదా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దైవజనులు ప్రవచించినట్టుగానే లేదా దైవజనులు ఆ యొక్క కీర్తన రాసినట్టుగానే మనము పాడుతున్నట్టుగానే మనము గమనించినప్పుడు అపవాది యొక్క సంబంధుల వలన లేదా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని యొక్క ఏర్పాటు మిషన్కు ఇబ్బందిని కలిగించే వ్యక్తుల వలన కానివ్వండి, లేదా దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఈ బైబిల్ మిషన్ యొక్క మహోత్సవముల కొరకు ఇబ్బందిని కలిగించే పరిస్థితులు, ఎన్ని మానవ ప్రయత్నాలు, ఎన్ని అపవాది ప్రయత్నాలు జరిగినప్పటికీ వారి ప్రయత్నాలు ఎగిరి మన మహోత్సవంలోనికి రాలేకపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విజయము వెనుకున్నటువంటి దాగి ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థనే. మనం విన్నాము కదా, విజ్ఞాపన ప్రార్థన గొప్ప ఆయుధము. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. మన తోటి వారి కొరకు, ఇతరుల కొరకు ఈ విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది మనకు దైవ దీవెన తెచ్చిపెట్టేటువంటిదని మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది. నేటి దినాల్లో మనం గమనిస్తే లోకము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. ఇలా మనం గమనించాలి. నేడు దినాలు మనం గమనిస్తే అలజడులు, నేడు దినాల్లో మనం గమనిస్తున్నట్లయితే నెమ్మది లేని పరిస్థితులు, వ్యాధులు, చిక్కులు, సమస్యలు, ఇవన్నీ కూడా మనుషులను మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ప్రతిదినము కూడా చింతించే పరిస్థితిలోనికి తీసుకుని వెళుతున్నాడు అపవాది. అందుచేతనే మనము చింతపడకుండా వీటన్నిటి నుంచి మనలను విడిపించేటువంటి గొప్ప దేవదేవుడు మనకున్నాడు అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసినటువంటి వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఎవరైనా ఇతరులైనటువంటి వారు మనల్ని ప్రార్థన సహాయము అడిగినా అడగకపోయినా మనమే వారి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం.
ఈ దినము పిల్లరా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ విజ్ఞాపన ప్రార్థన అంశంలో నుంచి 3 సంగతుల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ 3 సంగతులు ఏమై ఉన్నాయంటే, ఒకటి, మనం చేయాల్సినటువంటి విజ్ఞాపన ప్రార్థనలు. ఎవరి కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి, ఎలాంటి సందర్భాల్లో మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి అనేటువంటి వాటి గురించి మనం గమనిస్తే, మొట్టమొదటిగా మనము కుటుంబముల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. రెండవది, సంఘము కొరకు లేక విశ్వాసుల కొరకు, వారి వృద్ధి, వారి క్షేమము కొరకు మనము విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా, అధికారుల కొరకు లేదా రాజ్యము కొరకు, దేశముల కొరకు మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. ఈ 3 అంశాలు మనము ధ్యానము చేద్దాము ప్రియమైన వాళ్ళరా. అంతకంటే ముందుగా మనము సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 29వ వచనములు కనుక మనం గమనిస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనంలో రాబడినటువంటి మాటను గనక మనం గమనిస్తే, భక్తిహీనులకు యెహోవా 2వ లైన్ మనం గమనిస్తున్నప్పుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడంటండి? ఎవరి విజ్ఞాపన అంగీకరిస్తాడంట? నీతిమంతుల యొక్క విజ్ఞాపన. దైవజనులు అన్నారు, ఆయనను బట్టి మనము నీతిమంతులమై ఉన్నాం. ఎవరిని బట్టి మనము నీతిమంతులమై ఉన్నాము అనంటే, పాపము లేనటువంటి, నిష్కల్మషుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి, ఆయన యొక్క మహిమ సింహాసనం విడిచి ఈ భూమి మీదకి నరవతారిగా దిగివచ్చి సర్వలోక మానవాళి కొరకు ప్రాణమును పెట్టి తన రక్తమును చిందించినటువంటి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీతిమంతుడు. ఆయన పిల్లలమైనటువంటి లేదా ఆయన రక్తంలో కడగబడినటువంటి భక్తులమైన విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా ఏమై ఉన్నామంటే నీతిమంతులమై ఉన్నాము అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక నీతిమంతుల యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన దేవుడు అంగీకరించును. మనం గమనిస్తే మన మిషన్ యొక్క వ్యవస్థాపకులు దైవజనుడు నీతిమంతులు. ఎంత నీతిమంతులండి! మనం చెప్తుండం కదా, సిరిని కానీ ఏ పాపమును కానీ ఎరుగనటువంటి, అంటనటువంటి నిష్కళంక ప్లరా మరి ఆయన పరిశుద్ధుడిగా మనము ఎరిగినటువంటి వారమై ఉన్నాం. ప్లరా మనం గమనిస్తే ఆ యొక్క ఏర్పాటు మిషన్లో ఉన్నటువంటి మనమందరము కూడా మన తండ్రిని బట్టి, ప్రభు క్రీస్తు వారు మన కొరకు కార్చిన రక్తమును బట్టి, ఆయన రక్తములో కడగబడిన మనమందరం కూడా నీతిమంతులమై ఉన్నాం. గనుక నీతిమంతుని యొక్క విజ్ఞాపన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఆలకించి గొప్ప నెరవేర్పులు ఆయన ఇచ్చేవారై ఉన్నారు. ప్లరా మనం గమనిస్తే బేతేలు గృహవాసులు నీతిమంతులుగా మనము చెప్పడానికి ఏమాత్రం కూడా మనం సందేహించవలసిన అవసరం లేదు. మన యొక్క అధ్యక్షులు అందుచేతనే వారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు కానీ లేదా వారి యొక్క ఆధ్వర్యంలో ప్రియమైనటువంటి వాళ్ళరా జరగబడుతున్నటువంటి పెద్దల యొక్క విజ్ఞాపనలు కానీ లేదా అధికారుల యొక్క విజ్ఞాపనలు కానీ మిషన్లో ఉన్న ప్రతి ఒక్క విజ్ఞాపనలు కానీ లేదా దేవుడు ఈనాడు ఆలకిస్తూ ఈ విధంగా ఈ యొక్క మహోత్సవాలు దీవెనకరంగా అనేకులకు ఆశీర్వదకరంగా ఆయన జరిగిస్తున్నారంటే ప్రియమైనటువంటి వాళ్ళరా నీతిమంతుడైనటువంటి ఆ నీతిమంతునికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో మనం ఉన్నాము.
నీతిమంతునికి బయలుపరిచినటువంటి ఆ యొక్క బైబిల్ మిషన్, ఆ యొక్క బేతేలు గృహమునకు అంటూ కట్టుబడి ఉన్నటువంటి మిషన్లో మనం ఉన్నాము కాబట్టి అందును బట్టి మనము కూడా ఈనాడు నీతిమంతులమే అని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహము లేదు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుచేత మనము ఎల్లప్పుడూ కూడా మనము విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు, మన విజ్ఞాపనలకు ఆయన విజయాలు ఇవ్వగలిగినటువంటి వారు. పెరుగు పిల్లారా, మొదటి అంశాన్ని మనం ధ్యానం చేస్తే మనము కుటుంబముల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన కుటుంబము కావచ్చు, లేక మన రక్త సంబంధులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఆ కుటుంబములన్నిటి కొరకు మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. ఎందుచేతనంటే ఇలా నేడు దినాల్లో చూస్తే అనేకమైన కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యాధిని బట్టి నెమ్మది లేదు, ఆర్థిక సమస్యలను బట్టి నెమ్మది లేదు. ఇలా గమనించాలి, మానసిక రుగ్మతలను బట్టి సమాధానం లేదు. అందుచేతనే కొన్ని సందర్భాల్లో వారి కుటుంబాల్లో లేనటువంటి సమాధానాన్ని బట్టి, వారి కుటుంబాల్లో లేని నెమ్మదిని బట్టి ఇలా గమనించాలి, అనేకమైనటువంటి ఇతరమైనటువంటి వాటిని ఆశ్రయించేటువంటి వారికి అనేకులు ఉంటున్నారు. ఒకవేళ నా కుటుంబాన్ని లేక నా గృహాన్ని ఏదైనా ఆవరించిందేమో, లేకపోతే నా కుటుంబంలో ఇదిగో ఇది జరిగినప్పటి నుంచి, లేకపోతే ఈ పరిస్థితులు ఉన్నప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి కనుక దీనివల్లనే, ఇలాంటి పరిస్థితుల వల్లనే ఏమైనా సమస్యలు వస్తున్నాయేమో, చిక్కులు వస్తున్నాయేమో, అందుచేతనే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, అందుచేతనే వ్యాధులు, అందుచేతనే సమస్యలు, చిక్కులు అని చెప్పి పిల్లారా నేడు దినాల్లో అనేక కుటుంబాల్లో నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా, వారి కుటుంబ శాంతి సమాధానాల కోసం వెతుకుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. అందుచేతనే రక్షించబడినటువంటి మనము, ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి మనము, దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు బైబిల్ మిషన్లో ఉన్నటువంటి మనము, ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలిసినటువంటి, మనము ఎరిగినటువంటి వారైనా లేకపోతే మనం ఎరగనటువంటి వారమైనా సరే అనేకమైన కుటుంబముల కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నేను బాగానే ఉన్నాను కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా, నా యొక్క స్థితిగతులన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇక మిగిలిన వారు ఎవరు ఏమైతే నాకెందుకులే, ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉంటే నాకెందుకులే అని చెప్పి మనము అనుకొనుకుండగా అందరి కొరకు మనం ఏం చేయాలంటే అన్ని కుటుంబముల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అబ్రహాం గారు కూడా అలాగే అనుకోలేదు కదండి. అబ్రహాం గారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. 24వ అధ్యాయంలో ఆదికాండములో మొదటి వచనం మనం చూస్తాం. అబ్రహాము గారిని దేవుడు అన్ని విధాలు ఆశీర్వదించాడు. అబ్రహాం గారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలే కనుక మనం గమనిస్తే ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు. ఏమండి, మనం గమనించినప్పుడు ఆ యొక్క సముద్రపు ఇసుక రేణువుల కంటే విస్తారమైన ఆశీర్వాదాలు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం గారికి దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు అబ్రహాం గారికి అనుగ్రహించారు. పిల్లారా, మనం గమనించాలి. అందుచేత అబ్రహాము గారు ఇక నా జీవితం బాగానే ఉందిలే, ఇక నాకు వచ్చిన నష్టం లేదు కదా, నేను మంచిగానే ఉన్నాను కదా అని చెప్పి అబ్రహాము గారు అనుకోలేదు. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆ రోజున 3 మనుషులు అబ్రహాము గారి యొక్క గృహానికి వచ్చినప్పుడు అబ్రహాము గారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని పొందుకొని ఆ 3 మనుషులు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారు చెప్పినటువంటి మాటలు మనమందరము ఎరిగినటువంటి వారమే. ఇలా గమనించాలి, అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానముల గురించి ఇచ్చినటువంటి విషయాలు మనం ఎరిగినటువంటి వారమే. ఆ 3 మనుషులు అబ్రహాం గారి దగ్గర నుంచి వెళ్ళిపోయే ముందు ఓ మాటను చెప్పడాన్ని మనము ఆ యొక్క 18వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటాం. దేని గురించి దేవుడు అబ్రహాం గారికి ఆ విషయాన్ని చెప్పారంటే పిల్లలు మనం గమనించాలి, ఎవరి గురించి ఆ యొక్క విషయాలు చెప్పారో అని మనం గమనిస్తే
ఆదికాండం ఆ యొక్క 19వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనము ఎరిగినటువంటి వారమే. కనుక సొదొమ గురించి, గొమొర్రా గురించి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము ఇంకా కొన్ని సంవత్సరాలకు లేదా ఇంకా కొన్ని దినాలకు అది పాడైపోతుంది, లేదంటే కాల్చివేయబడుతుంది అనేటువంటి సత్యాన్ని, ఆ యొక్క సంగతిని దేవుడు ఎవరికి బయలుపరిచారంటే అబ్రహాము గారికి బయలుపరిచారు. అబ్రహాం గారు దేవునికి ఎవరు చెప్పండి? అబ్రహాము దేవునికంట స్నేహితుడంట. ఎవరు చెప్పారు ఈ మాట? అబ్రహాము గారు చెప్పుకోలేదు, దేవుడే చెప్పాడు అబ్రహాము నా స్నేహితుడని. కనుక పిల్లారా గమనించాలి, ఆ వార్త వినగానే, ఆ మాట వినగానే అబ్రహాము గారు అంట వెంటనే అడిగినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో ఆ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే అప్పుడు కూడా ఆ యొక్క పట్టణాన్ని నీవు కాల్చివేస్తావా అని అడగడాన్ని మనం గమనిస్తున్నాం. ఇంతకీ అబ్రహాం గారి యొక్క బాధ అంతా ఏంటి చెప్పండి? ఎవరి గురించి? ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు గారి గురించి. లోతు గారికి అబ్రహాం గారికి సంబంధం ఉందా లేదా? ఉంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళు గమనించాలి, ఒకవేళ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ప్రజలు లోతు గారికి సంబంధం లేని వ్యక్తులు ఉన్నారేమో, కానీ మనం గమనిస్తే ఆ యొక్క అబ్రహాం గారికి సంబంధం లేని వ్యక్తులు ఉన్నారేమో, కానీ ఇప్పుడు గమనించాలి, లోతు మాత్రము అబ్రహాము గారి యొక్క బంధువే. అందుచేతనే అబ్రహాము గారంట ఆ ప్రభుని ప్రాధేయపడుతూ ఆయన ఎంతో విజ్ఞాపనతో గోజాడిన విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. దైవజనులు ఈ యొక్క మాటను గురించి చెప్తూ ఆ యొక్క ఆత్మీయ స్వస్థతలు చెప్పిన మాట ఏంటంటే ఇంకొక మారే అనేటువంటి మాటను దైవజనులు జ్ఞాపకం చేస్తూ గమనించాలి. అబ్రహాము గారంట మరి లోతు గారు ఏమైపోతే నాకెందుకు అనుకోకుండా ఆయన గోజాడాడు, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశారు అని మనము చెప్పవచ్చు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా మనం గమనించాలి, దేవుని వాక్యంలో ఒక మాట ఏముంటుందంటే, మనము గమనించినప్పుడు యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. చివరిలో ఏముంటుందంటే, నీ యొక్క రక్త సంబంధికి నీ ముఖమును దాచుకోవద్దని, నీ ముఖమును చాటు వేసుకోవద్దని. ఇలా గమనించిన ఈనాడు మన రక్త సంబంధులైనా లేకపోతే మన కుటుంబీకులైనా ఇతరులైనా పిల్లలు మనం గమనించాలి, అనేకమైన కుటుంబముల కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. కుటుంబం అంటే అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెండ్రు ఉంటారు, పిల్లలు గమనించాలి, మన స్నేహితులు ఉంటారు. కనుక మనం గమనించాలి, వీరందరి కొరకు మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏమని విజ్ఞాపన ప్రార్థన చేయాలి? వారు ఉన్నటువంటి బంధకములలో నుండి, వారు ఉన్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుండి, రక్షణ లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో నుండి, ఒకవేళ నీ వారే, నీ కుటుంబీకులే, లేకపోతే నీ యొక్క ఇరుగు పొరుగు వారే, నీ యొక్క రక్త సంబంధులే రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో, ఇంకా ప్రభువైన క్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పిల్లారా, వారి కోసం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన మనము చేయాలి. మన ముఖమును మనం ఏం చేయకూడదంటే తిప్పుకోకూడదట. అబ్రహాం గారు తన ముఖాన్ని తిప్పుకున్నారంటే లేదండి, ప్రాధేయపడి ఆయన విజ్ఞాపనలు చేస్తూ గోజాడినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాము. దాని ఫలితంగా ఆదికాండంలో 19వ అధ్యాయంలో 29వ వచనంలో కనుక మనం గమనిస్తే, ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సొదొమ ఆ యొక్క ప్రాంతాన్ని మనం గమనించినప్పుడు దహించి వేసినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో లోతు గారిని దేవుడు ఏం చేశారంటే రక్షించాడు. ఇప్పుడు లోతు గారిని ఏం చేశారు? దేవుడు రక్షించారు. ఇక్కడ దైవజనులు ఒక మాట చెప్తున్నారు. అదేమిటంటే, మనము మన కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, లేకపోతే వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, మనం చేసే ప్రార్థన, మనం చేసే విజ్ఞాపన ఖచ్చితంగా వారిని చేరుకుంటుందన్నారు. అది ఎలా అంటే స్విచ్ ప్రార్థన అని దైవజనులు చెప్పారు. అది ఎట్లా అంటే, స్విచ్ బోర్డులో ఉన్నటువంటి ఆ స్విచ్ను మనం వేసినప్పుడు బయట ఉన్నటువంటి ఆ యొక్క దీపము లేదా ఆ యొక్క లైట్ ఎలాగైతే వెలుగుతుందో, దేవుని సన్నిధిలో మనం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు
దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గోజాడుతున్నప్పుడు ఖచ్చితంగా నీవు ఏ వ్యక్తి కొరకైతే ప్రార్థిస్తున్నావో, ఏ కుటుంబం కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళి వారిని ఏం చేస్తుందంటే తాకుతుంది, వారిని రక్షిస్తుంది, లేదా వారిని కాపాడుతుంది అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము ఈ మహోత్సవాలు ఉన్నటువంటి మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుచేతనే ఖచ్చితంగా రక్షణ పొందిన మనము, విశ్వాసులకు ఉన్నటువంటి మనము, లేదా యొక్క మహోత్సవాల్లో ఉన్నటువంటి వాళ్ళరా, అనేకమైన కుటుంబముల కొరకు మనం ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంకా అనేకులను ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని వైపు త్రిప్పాల్సినటువంటి భక్తులుగా, విశ్వాసులుగా, లేదంటే విజ్ఞాపన యోధులుగా మనం ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కనుక మనము కుటుంబముల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. దావీదు గారు కూడా విజ్ఞాపన ప్రార్థన చేశారు. మనం గమనించాలి, ఎక్కడో పాడి గొర్రెలను వెంబడిస్తున్నటువంటి దేవదేవుడు ఆ యొక్క దావీదు గారిని తీసుకుని వచ్చి తన ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ అయినటువంటి వారిని పరిపాలించడానికి మనం గమనించాలి. ఆయన తీసుకుని వచ్చి సింహాసనము ఎక్కించినప్పుడు ఆయన ఏం చేశారు అంటే తన కుటుంబం కొరకు ప్రార్థన చేశారు. సమూయేలు 2వ గ్రంథంలో మనము 7వ అధ్యాయంలో 25వ వచనం నుంచి చివరి వచనం వరకు కనుక మీరు తదుపరి ధ్యానం చేసినట్లయితే అక్కడ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండేట్టుగా దాన్ని ఆశీర్వదించిన ఆయన. ఇదిగో నీవు నాకు ఏ వాగ్దానం అయితే ఇచ్చావో, నా కుటుంబం విషయంలో, నా విషయంలో నీవు ఏ వాగ్దానం అయితే ఇచ్చావో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చు నాయన అని చెప్పి ఆయన ప్రార్థించినటువంటి వారై ఉన్నారు. అందుచేతనే దేవుడు తన యొక్క రాజ్యాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క దావీదు గారి విషయంలో ఆయన స్థిరపరిచినట్టుగా మనము చరిత్రలో లేక బైబిల్ గ్రంథంలో మనము గమనిస్తూ ఉంటున్నాము. కనుక మనము కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కలతలు, ఆ కుటుంబాల చిక్కులన్నీ కూడా ఏమైపోతాయి అంటే తొలగిపోతాయి. మిత్రుడ రారమ్మ పాటలో మనం పాడుకుంటాం, ఇంటిలోని పోరు ఇంకిపోవునుగాక, వాదాలు భేదాలు వాడిపోవునుగాక. కనుక పిల్లారా, ఏ వ్యక్తులైతే ఎవరైతే మనం గమనించాలి కుటుంబముల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయవారు ఉంటున్నారో, తెలిసిన వారైనా తెలియని వారైనా పిల్లారా, మన అనేకమైన కుటుంబాల కొరకు మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేను ఎంత ప్రార్థించినా కార్యం జరగడం లేదు కదా అని చెప్పి, కానీ మన విజ్ఞాపన మాత్రము మానకూడదు. 109వ కీర్తనలో 4వ చరణంలో దావీదు గారు అంటాడు, నేను మానక ప్రార్థన చేస్తాను అని. మరి గమనించాలి, మరి అబ్రహాం గారు విజ్ఞాపన చేస్తే సొదొమ వారు ఎందుకు రక్షించబడలేదు అని అంటే దైవజనులు అన్నారు. అక్కడ దైవజనులు చెప్పిన మాట ఏమంటే, సొదొమ వారి యొక్క హృదయంలో పరివర్తన రాలేదంట, వారి యొక్క అంతరంగంలో మార్పు రాలేదంట. అందుచేతనే వారు రక్షించబడలేకపోయారు. గమనించాలి, ఈరోజు మనం గమనించాల్సిన విషయం, ఎవరి హృదయాలైతే పరివర్తన చెందుతాయో, ఎవరి హృదయాలైతే ప్రభుకు అర్పించగలుగుతున్నారో దేవుడు నిజంగా వారి కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, శాంతిని ఆయన అనుగ్రహించేవారైనారు. కనుక దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, హృదయ పరివర్తనను బట్టే కష్ట నివారణ జరుగుతుందంట. హృదయ పరివర్తన బట్టే కష్ట నివారణ జరుగుతుంది. ఇలా మనం గమనించాలి, మనము ఖచ్చితంగా కుటుంబముల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా మనము గమనిస్తే సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం. సంఘము అనగా లేక విశ్వాసుల కొరకు దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. 122వ కీర్తనలో 6వ వచనంలో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, లేకపోతే యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాటను అక్కడ మనము గమనిస్తుంటున్నాం. యెరూషలేము అని అంటే సియోను పట్టణము అని మనం చూస్తాం. యెరూషలేము అని అంటే దేవుని పట్టణం అని మనము ధ్యానిస్తూ ఉంటాం.
యెరూషలేము అని అంటే దేవుని మందిరమును మనం ధ్యానిస్తూ ఉంటాం. యెరూషలేము అని అంటే దేవుని యొక్క సంఘమే అని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి మనం గమనించాలి, దేవుడు ఎలాగైతే ఏర్పాటు జనాంగం అనేటువంటి ఇజ్రాయేల్ అనేటువంటి వారిని తన కొరకు ఆరాధించే ప్రజలుగా ఆయన ఏర్పరుచుకున్నాడో, అదేవిధంగా దేవుడి యొక్క భూలోకంలో పిల్లలు మనం గమనించాలి, దైవజనులను ఆయన ఎన్నుకొని ఇదిగో ఏర్పాటు జనాంగం అనేటువంటి మనందరిని కూడా ఆయన ఎన్నుకొని ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క ఏర్పాట్లు మనను ఉంచిన విధానం బట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ సంఘ క్షేమం కొరకు, సంఘ వృద్ధి కొరకు, లేకపోతే మిషన్ క్షేమం కొరకు, లేదా పిల్లలు మనం గమనించాలి విశ్వాసులకు క్షేమం కొరకు ఖచ్చితంగా అనుదినం మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థనలు మనము చేయాలి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో పిల్లరా మనం గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క మాటలు మనము గమనించగలుగుతుంటాం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో మనం గమనించిన పిల్లరా మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసిన అవసరం ఉంది. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, సమస్త పరిశుద్ధుల నిమిత్తం అంటే దేవుని సంఘము కొరకు, అంత మాత్రం కాకుండా పిల్లారా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ మిషన్ యొక్క క్షేమం కొరకు మనము అనుదినము ప్రార్థించాలి. యెరూషలేము క్షేమం కొరకు ఎలాగైతే ప్రార్థించాలో దేవుడు బయలుపరుచుకున్నటువంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క బైబిల్ మిషన్ కొరకు మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనందరిదనే సత్యాన్ని మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది. పిల్లారా మనము దేవుని యొక్క లేఖనాల్లో సమయం అవుతుంది కనుక మనం గమనించినప్పుడు ఖచ్చితంగా మనము ఆ విధంగా సంఘము కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో అంతియొకయ సంఘం మనకు కనబడుతూ ఉంది. ఆ యొక్క మనం గమనించినప్పుడు ఆదిమ సంఘము అనేకమైన బాధలు, సమస్యలు, చిక్కులను వారు జయించిన తర్వాత పిల్లలు మనం గమనించినప్పుడు దేవుడు సౌలును పౌలుగా మార్చుకున్న తర్వాత అంత్యకుల నుండి సంఘమే అనేకులను అభిషేకించి పరిచర్య నిమిత్తము, సువార్త నిమిత్తం పంపించిన తర్వాత పరిచర్య క్షేమకరంగా జరగడానికి వారు విజ్ఞాపనలతో, ఉపవాసములతో ప్రార్థించినటువంటి అంత్యొకయ సంఘాన్ని చూస్తున్నాం. ఈనాడు బైబిల్ మిషన్ యొక్క ఏర్పాటులో ఉన్నట్టు మనం కూడా ఖచ్చితంగా మన మిషన్ కొరకు మనం గమనించాలి. మిషన్లో ఉన్నటువంటి అనేక సంఘముల కొరకు, అంత మాత్రమే కాదు లోకములో ఉన్నటువంటి సార్వత్రిక సంఘముల కొరకు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నేడు దినాల్లో సువార్త ప్రకటించబడడానికి, నేడు దినాల్లో సభలు జరగడానికి, మహోత్సవాలు జరగడానికి, లేదంటే అనేకమైనటువంటి ఎన్నో విపత్తులు, ఎన్నో ఆటంకాలు పిల్లారా ఎదురవుతున్నాయి. మనందరూ ఎరిగినటువంటి వారమే. దేవుడు అలాంటి వాటిని కూడా చక్కపరచాలని మనం విజ్ఞాపన చేయాలి. ఇక చివరిగా ముగింపులో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా అనేక రాజ్యముల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలంటే విజ్ఞాపన ప్రార్థన మనము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినప్పుడు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆ యొక్క మొదటి 2 వచనాల్లో మనము చదివినట్లయితే పిల్లారా మనము సుఖముగా, క్షేమకరంగా, లేదా మనం మాన్యముగా మనం బ్రతకాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రభుత్వముల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. దైవజనులు అన్నారు, మనం అలా ప్రార్థన చేస్తే దేశంలో నెమ్మది కలగడమే కాకుండా రాజులైనటువంటి వారికి, లేకపోతే పిల్లరా లోక అధికారులైనటువంటి వారికి దేవుడు మంచి మనసు ఇవ్వడమే కాకుండా మనం కూడా నెమ్మదిగా, సమాధానంగా, ప్రశాంతంగా మనము ఉండగలుగుతామంట. సర్వ దేశములందు శాంతి కలుగునుగాక. మనం గమనించాలి. అందుచేతనే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన మనకు అవసరమైనట్లుగా మనము గ్రహిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయంలో 7వ వచనంలో రాబడిన మాట ఏంటంటే దేవదేవుడు చెప్తున్న మాట అక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఇదిగో నేను పంపిన దేశంలో మీరు అక్కడ దేశంలో ఉన్నటువంటి రాజుల వలన, అధికారుల వలన మీరు ఎంతగానో బాధించబడ్డారు, ఎంతగానో మీరు శ్రమ పెట్టబడ్డారు.
కనుక మిమ్మల్ని బాధించినటువంటి వారి కొరకు, లేకపోతే ఆ యొక్క దేశం కొరకు మీరు విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే అక్కడ మీరు ఆ యొక్క సంతోషంగా, లేకపోతే సమాధానంగా, శాంతిగా బ్రతకడానికి ఆ ప్రార్థన, ఆ యొక్క అవసరము అనే విధంగా పిల్లారా అక్కడ యొక్క మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయి. పిల్లారా మనం గమనించాలి, నేటి దినాల్లో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి వాడరా, రాజుల కొరకు, అధికారుల కొరకు, రాజ్యముల కొరకు, దేశము కొరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే దేవుడు రాజుల యొక్క హృదయాలను తన తట్టు తిప్పుకొనగలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క మహోత్సవాల కొరకు, ఈ యొక్క ఏర్పాట్ల కొరకు మనం గమనించినప్పుడు మన యొక్క నాయకులైనటువంటి వారే, మన పెద్దలైనటువంటి వారే, మన యొక్క ప్రెసిడెంట్ అయ్యారు మనం గమనించినప్పుడు వారి యొక్క ప్రయత్నాల్లో ఈ విధంగా దేవుడి రోజున సఫలాకృత్యము చేయుచున్నారంటే మనం గమనించాలి. ఒక ప్రక్కన ఒక విధమైనటువంటి ఆటంకాలున్నా, ఆర్థికపరమైన ఆటంకాలున్నా, లేకపోతే ధనం యొక్క ఆ యొక్క సమస్యలున్నా, ఇబ్బందులున్న పిల్లలు మనం గమనించాలి. ఏ విధంగా ఉన్నా కానీ, ఆటంకములున్నా కానీ, ఆటంకములను లెక్క చేయకుండా ఈరోజు పిల్లారా ఈ మహోత్సవములు ఈ రీతిగా జరుగుతున్నాయంటే మనం గమనించాల్సిన విషయము, మన యొక్క పెద్దలు లేదా మన యొక్క ప్రెసిడెంట్ గారు మిషన్లో ఉన్నటువంటి మనం అందరము చేస్తున్నటువంటి ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు బట్టి దేవుడి అవకాశం ఇచ్చినాడని దేవుని సేవకుడిగా నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజే కాదు పిల్లారా, అనుదినము మనం ప్రార్థించాలి. మనం గమనించాల్సిన విషయం పిల్లారా, మనం గమనించాలి. దైవజనునికి దేవదేవుడు ఇచ్చిన వాక్యం మనం చెప్తూ ఉంటాం, గాలి ఎంతవరకు అయితే వ్యాపిస్తుందో అంతవరకు యొక్క మిషన్ వ్యాప్తి చెందాలని. అనగా పిల్లారా, దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఈ ఉద్దేశం ఇంకా నెరవేర్చబడాలంటే, ఇంకా అనేక దేశాలలో, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ మిషన్ వృద్ధి అవ్వాలంటే పిల్లారా మనం గమనించాలి. మిషన్ కార్యాలకు, లేదంటే మనం గమనించాలి ఈ విధమైనటువంటి మహోత్సవాలకు, సంఘ వృద్ధి కొరకు పిల్లారా మనం గమనించాలి. మనం ఏం చేయాలంటే, దేవా అనేక రాజులైనటువంటి వారినే, నాయకులైనటువంటి వారినే, అధికారులైనటువంటి వారినే, లోకాధికారులైన వారినే మాకు అనుకూలంగా మార్చండి నాయన అని పిల్లారా గమనించాలి. ఈ పరిచర్యకు, ఈ యొక్క మిషన్ యొక్క కార్యాలకు ఏ విధమైన భంగమాటం కలగకుండా ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సినటువంటి ఒక బైబిల్ మిషన్ యొక్క పౌరుడిగా, బైబిల్ మిషన్ యొక్క వ్యక్తులుగా మనందరికీ ఉన్నదనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు ముగించే ముందు ప్రియమైనటువంటి వాడురా, మనందరి యొక్క బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క మిషన్ వృద్ధి, లేదంటే మనం గమనించాలి ఈ యొక్క క్షేమం కొరకు, ఉన్న ఆటంకాల కొరకు ఖచ్చితంగా మనము జ్ఞాపన ప్రార్థనలు చేయాలి. కొన్ని విషయాలు నేను జ్ఞాపం చేసి నా సమయాన్ని ముగిస్తాను పిల్లారా. మనం గమనించినప్పుడు మనం చేసే విజ్ఞాపనను బట్టి దేవుడు రాజుల యొక్క హృదయాల్ని మన గమనించాలి తన తట్టు అని తిప్పుకోగలడు. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం గమనిస్తే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ రాబడినటువంటి మాటను కనుక మనం గమనిస్తే మనం గమనించాలి. ఆ దేవుని యొక్క మాటలు కనుక మనం గమనిస్తే సామెతల గ్రంథంలో పిల్లారా 21వ అధ్యాయంలో మొదటి వచనం మనం గమనిస్తే, రాజుల హృదయాలను దేవుడు త్రిప్పగడని మాటను అక్కడ మనము గమనించగలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లారా మనం గమనించాలి దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే చదువుతున్నాం చూడండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలో ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులైనటువంటి వారిని కనుక మనం గమనిస్తే దేవుడు ఏ రాజుల యొక్క హృదయాల్ని తిప్పి ఉన్నాడు అని మనం గమనిస్తే, ఐగుప్తు యొక్క రాజులను, యోసేపు గారి గురించి కనుక మనం గమనిస్తే 41వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంతకుముందు 39వ అధ్యాయంలో జరిగిన పరిస్థితులు గమనిస్తే, యోసేపు మనం ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎదురైన శ్రమలు, చిక్కులు మనం చూస్తాం. యోసేపు చేయనటువంటి అన్యాయానికి, చేయనటువంటి నేరానికి యోసేపును తీసుకుని వెళ్ళి రాజే ఏం చేయించాడంటే ఆ యొక్క చెరలో పడవేయించాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆది కాండంలో 41వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. 14-15 వచనాలు కనుక మనం గమనించగలిగినట్లయితే అక్కడ యోసేపు గారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా యొక్క వచనాల్లో మనము గమనిస్తూ ఉంటాం.
మరి మనం గమనించాలి 41 వచ్చినాను కనుక మనం గమనిస్తే చివరకు ఎక్కడో ఆ యొక్క చెరలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఒక సింహాసనాన్ని ఎక్కించినట్టుగా మనము గమనిస్తుంటున్నాం. ప్రియమైనటువంటి వాడురా, ఇదంతా ఎలా సాధ్యమైంది? ఒక బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఆ దేశంలో బానిస బ్రతకాలి. మరి గమనించాలి, చెరలో ఉన్నప్పుడు పాలదాయకును దేవుని చెప్పాడు, నీ వెళ్ళి రాజుకు ఒక మాట చెప్పయ్యా, నేను మంచివాడిని అని చెప్పేసి నా గురించి మంచిగా చెప్పు అని చెప్తే పిల్లారా, పానదాయకుడు మర్చిపోయాడు కానీ దేవుడు మాత్రం యోసేపు గారిని మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు గారి జీవితంలో కన్నటువంటి కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. గమనించాలి, ఆ యొక్క 12 పనుల్లో 11 పడిపోతే ఒక పని నిలబడినటువంటి పన ఆ యొక్క కళ గుర్తుంది, తన నాయకత్వాన్ని గురించి గుర్తుంది. జైల్లో ఉన్నప్పుడు అతడు దిగాలుతో అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది ఏంటని చెప్పి దుర్భరమైన పరిస్థితితో దిగాలుతో లేడు కానీ దర్శనము కొరకు ఆయన ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనము గమనించగలుగుతున్నాం. మన ఆత్మీయ జనుకులు గమనించాలి, ఆయన గొప్ప దర్శన భాగ్యం కలిగినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తిగా మనం గమనిస్తున్నాం. పిల్లరా, మనం గమనించాలి, మన యొక్క దైవజనులు కూడా ఆ యొక్క బైబిల్ మిషన్ పిల్లరా స్థాపన దినాల్లో మనం గమనించినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో చిక్కులు ఉన్నప్పటికీ ప్రియమైనటువంటి వాళ్ళరా వారు దేవుని వైపు చూశారు కనుకనే దేవుడు ఎన్నో కార్యములు చేసిన వారై ఉన్నారు. కనుక పిల్లరా, మనం గమనించాలి, ఈ రాత్రి దేవుని సేవకుడిగా నా మాటలు ముగించే ముందు మనం కుటుంబముల కొరకు, సంఘముల కొరకు, అంత మాత్రం కాకుండా రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపనం చేస్తున్నప్పుడు దేవుడి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చగలిగిన వాడు అనడానికి ఈ 87వ వార్షికోత్సవ మహోత్సవములే మనకు గొప్ప రుజువై ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇంకను మనం ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విజ్ఞాపనలు మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. మనం గమనించాలి, మన కొరకు మన ప్రభుని క్రీస్తు వారు కూడా తండ్రి కుడి పార్శ్వం నుండి అని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ మన కుటుంబాలని, సంఘాలని, అంత మాత్రం కాకుండా మన ప్రాంతాలను నెమ్మదితో జీవిస్తూ మనము సుఖముగా బ్రతకగలిగే స్థితిని దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల తండ్రి, మీ కొందనాలు వినిన మాటలు అందరికీ హృదయాలు పదిలపరిచి మీ సహాయం అనుకూలపరిచి నీ దీవెన దాయిచ్చి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి, పెద్దల గృహవాసులకు, పెద్దలందరూ కూడా హృదయపూర్వక వందన. మరణాతలు ఇంతవరకు ఓపికతున్నా మీ అందరూ కూడా మరణాత.